శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 939వ నామము పరమోదార. ఈ నామానికి అర్థం ఏంటి అంటే పరమ అంటే అత్యంత ఉత్కృష్టమైన, ఉదార అంటే ఉదార స్వభావం కలిగినది. జగన్మాత ఎంతో గొప్పదైన ఉదార స్వభావం కలిగి ఉంటుంది. సాధారణంగా ఉదార స్వభావం కలిగిన వారికి ఇచ్చే గుణం అధికంగా ఎక్కువగా ఉంటుంది, పుచ్చుకునే గుణం తక్కువగా ఉంటుంది. ఈ సృష్టిలోని సమస్తము పరమేశ్వరుని వల్ల కలిగినవే కదా. అటువంటిప్పుడు ఆమెకు కావాల్సినవంటూ ఏముంటాయి? కాబట్టి పరమేశ్వరు ఎప్పటికీ తన భక్తులకి కావాల్సిన వాటిని ఇచ్చి ఆదుకునేదే కానీ పుచ్చుకునే లక్షణం ఆ తల్లికి లేనేలేదు. నారు పోసిన వాడు నీరు పోయక మానడు అన్న నానుడికి అనుసరించి 84 లక్షల జీవరాశుల్లో కోట్లాది మంది జీవులకు ఆ తల్లి ఆహార ప్రదాతే వారిని కాపాడుతూ ఉంటుంది. అటువంటి ఉత్కృష్టమైన ఔదార్యం కలిగింది కాబట్టే వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని పరమోదార అని కీర్తించారు. దేశ కాలముల కంటే ఔదార్యం కలది జగన్మాత. వేదములు ఆమె ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్నది, నిత్యురాలు అని చెప్పాయి. పరమోదం ఆరా అనగా ప్రకృష్టమైన ఆనందమును అంతటా ఇచ్చినది. పరమ ఉది ఆరా అంటే గొప్ప జలములు కలిగి సముద్రములు అనగా సంసార సముద్రములు. అటువంటి సంసార సాగరంలో చిక్కి బయటపడలేని వారికి ఆయుధం వంటిది, వారిని ఒడ్డుకు చేర్చి నావ వంటిది. అంటే సంసార సాగరం నశింప చేసేది అని అర్థం వస్తుంది. అమరకోశంలో ఉదార శబ్దానికి దాత అని, గొప్పవాడు అని 2 అర్థాలు వివరించి ఉన్నాయి. పరమోదార అనే నామానికి అకారాన్ని కనుక చేర్చినట్లయితే అపరమ అంటే పోయిన లక్ష్మి కలవారికి అనగా దరిద్రులకు, ఉదార అంటే ఐశ్వర్యముని ఇచ్చినది అనే అర్థం వస్తుంది. జీవితంలో అనేక పాపకార్యాలను ఆచరించిన వారు కూడా తాము ఆచరించిన పాపములకు పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లయితే వారి పట్ల కరుణ చూపించేది ఆ పరమోదార అయిన పరమేశ్వరి. మోదము అంటే ఆనందము, పరమోదం అనగా పరమానందము. అట్టి పరమానందమూర్తి పరమోదార. ఉపనిషత్తుల్లో నిర్వచింపబడిన సచ్చిదానంద ఘన రూపిణియే పరమోదార. జగన్మాత కారుణ్యమూర్తి, కరుణయే ఆ తల్లి యొక్క అంతరంగంగా కలిగిందనమాట. అందుకే లలితా సహస్రనామంలో ప్రారంభ శ్లోకం కూడా ఆ తల్లిని అరుణాంకరుణా తరంగితాక్షీమని ప్రార్థించింది. ప్రాపంచిక సుఖములను కోరుకున్న వారికి ఆ సుఖములను ప్రసాదించే తల్లి, ముముక్షువులకు మోక్షాన్ని ప్రసాదించే తల్లి. పరమోదార అనే పదానికి పరమ ప్లస్ ఉత్ ప్లస్ ఆర అని గనక మనం విడదీసినట్లయితే ఉత్తమమైన పరంధామము దిశగా ప్రయాణించే కాంతికల కిరణములు కలది అనే అర్థం కలుగుతుంది. అందువల్ల ఈ నామము మనలో నెలకొని ఉన్న కుండలిని శక్తిని సూచిస్తూ ఉంటుంది. యోగమును సాధన చేసే వారిలో పరమేశ్వరి జీవుల్లోని షట్చక్రాల్లోని మూలాధార చక్రంలో కుండలిని శక్తిగా కొలువై ఉండి సుషుప్నానాడి మార్గంలో ఊర్ధ దిశగా పయనించి షట్చక్రాలను బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను భేదిస్తూ సహస్రార చక్రాన్ని చేరి మహాకామేశ్వరుని సంగమమును పొందుట చేత పరమోదార అని కీర్తింపబడింది. ఎంతో గొప్పదైన ఉదార స్వభావం కలిగి ఇచ్చుటియే కానీ పుచ్చుకోవడం తెలియని తల్లి కోట్లాది మంది జీవులకు ఆహార ప్రదాతగా, దరిద్రులకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే కరుణామయిగా, సంసార సాగరమును నశింపుజే ఉదార కీర్తి అయిన జగన్మాతను పరమోదార ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.